మళ్ళా మళ్ళా వాళ్ళ శిష్యులకి ఇలా ఇలా ఒక ఆర్డర్లో మనకి అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీను మనం సనాతన ధర్మాలు అంటాం. మీ జీవితంలో నిన్న జరిగింది కూడా సనాతనమే. అదేమో అధునాతనం కాదు, అత్యంత అధునాతనం అసలు కాదు. వర్తమాన ధర్మం కూడా కాదు. వర్తమానం అంటే ఇప్పుడు ప్రజెన్స్, రేపు జరిగేది ఇంకా అధునాతనం, లేకపోతే మోడిఫికేషన్ చేసింది అధునాతనం. అర్థమైందా? సో ఈ సనాతన ధర్మం అనేది వీటిలో ఉండే ఉప అంగాలు అంటారు, అంటే సబ్ టైటిల్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కలిపి జీవన ప్రమాణం అంటే మనం జీవించడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవడమే సనాతన ధర్మం. అర్థమైందా? ఇక్కడ ఒక లింక్, ఇక్కడ ఒక ఏమది, దీనికి ఒక లింక్ ఉంటుంది. ఇక్కడ కూడా బాధ్యతని నిర్వర్తించమని చెప్తుంది సనాతన ధర్మం. అర్థమైందా? బాధ్యత అని అంటే ఏమి అంటే 16 రకాలు చెప్పారు. అంటే 16 రకాల బాధ్యతలు చెప్పారు. అంటే 16 టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరు చెప్పింది? సనాతన ధర్మమే చెప్పింది. అవి ఖచ్చితంగా తీర్చి, అంటే అవి ఖచ్చితంగా ఈ 16 రకాలైన బాధ్యతల్ని ప్రతి ఒక్కరూ తీర్చాలి.